నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి దళిత వ్యక్తి సింగయ్య మృతి ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే సాక్షి మీడియాలో కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని యమకింకుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి కొన్ని ఘటనలను, అలాగే కొన్ని వీడియోలను కూడా ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే అసలు యమకింకుడు ఎవరు? ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, అలాగే సాక్షి పేపర్లో కూడా చూశాను. చంద్రబాబు గారు యమకింకుడు అని చెప్పి ఆయన హయాంలో జరిగినటువంటి గోదావరి పుష్కరాల ఘటన కావచ్చు, ఇలా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ రాశారు. అసలు మీరు నైతికత గురించి, మీరు మానవత్వం గురించి మాట్లాడుతున్నారా చంద్రబాబు అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో నా కారు కింద పడ్డారు అని ఆయన చెప్పారు. మరి ఇందులో యమకింకుడు ఎవరంటారు? ఇవాళ ప్రజల పాలిట యమకింకరుడు అనేది ఎవరు ఇవాళ డిసైడ్ చేయాల్సింది మీరు నేనుగా, ఎవరు జనమే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చారు. యమకింకర పాలన తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారన్నమాట. చంద్రబాబు రాజకీయ జీవితం ఏంటది? 48 ఏళ్ళు, 47 ఏళ్ళు. ఆయన ఇవాళ కొత్తగా రాజకీయం ఆరంభించినాడు కాదు. ముఖ్యమంత్రిగా చేశాడు 4 పర్యాయాలు. జగన్మోహన్ రెడ్డికి ఒక పర్యాయం అవకాశం ఇస్తే అతను మరి ఏ విధంగా దమనకాండ చేశాడు. ఒక రావణ కాష్టంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాడని కదా అప్పట్లో ఆయన ఓటమి, లేకపోతే ఆయన పరిపాలన చేసేటప్పుడు నరకాసుర వధ అంటూ కార్యక్రమాలు జరిపారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడన్నా అలాంటి కార్యక్రమాలు జరిగాయా? అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు చంద్రబాబు, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఇప్పుడు ఇది ఇంకో సంవత్సరం, 15 ఏళ్ళు సీఎంగా ఇన్నిసార్లు ఆయన చేసిన ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా హత్యలు, లేకపోతే వాళ్ళని ప్రేరేపించడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించడం ఆయన డిక్షనరీలో ఉందా? ఎవరు ఫ్యాక్షనిస్టు? ఇవాళ ఎవరు ఫార్మర్స్? ఇప్పుడు వాళ్ళేమో పాలు పెరుగు అమ్ముకుని వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళేమో రక్తం, లేకపోతే మైనింగు కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు అని కదా ప్రజల్లో చర్చ. యమకింకర పాలన అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన. ఏది? చంద్రయ్య యాదవ్ జై జగన్ అనలేదని గొంతు కోసిన పాలన ఏ పాలన అంటారు? యమకింకర పాలన కదా. లేకపోతే మరి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కిరాతకంగా హత్య చేశారు. ఆయన ఏంటి అసలు? ఆయన మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ. అలాంటి వ్యక్తిని ఆయన సొంత ఇంట్లో కేవలం కడప ఎంపీ సీటు కోసం గొడ్డలితో రప్ప నరికారే. ఏది యమకింకర పాలన? ఇంకెప్పుడు కూడా ఆ ఫ్లెక్సీలే పెట్టుకుంటున్నారు కదా. ఏది? మళ్ళా జగన్ వస్తే రప్ప నరికేస్తాం, అన్నొస్తున్నాడు, అంతు తేలుస్తాడు, అంతు చూస్తాడు, తొక్కి పడేస్తాం. నిజంగానే తొక్కి పడేశారు. రెంటపాళ్ళ పర్యటనకి వెళ్తూ సింగయ్యని జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన కారు కింద అతను పడ్డా కూడా ఈడ్చి పక్కన పడేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే రెంటపాళ్ళ ఎవరిది యమకింకర పాలన? వాళ్ళు చెప్పాల్సింది సింగయ్య కుటుంబం. నందం సుబ్బయ్య అని చెప్పి ఆ పొద్దుటూరులో అక్కడేంటి ఆ ఇళ్ల పట్టాలు, అవినీతి, వాటన్నిటినీ ప్రశ్నించాడు. అక్కడ ఇసుక అక్రమ రవాణాకు అడ్డం వస్తున్నాడని అతను ఎక్కడైతే ఇళ్ల పట్టాలపైన ధర్నాలు చేశాడో అక్కడే చంపారు. ఒక బీసీ, 300 మంది బీసీలను చంపారని. ఏది యమకింకర పాలన? ఒక 197 మంది ఎస్సీలని చంపారని, ఒక 200 మంది మరి దగ్గర అటు బీసీ కానీ ఇటు ముస్లిం మైనార్టీలను కూడా చంపారని. ఎన్ని హత్యలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? ఇది మనం చెప్పేది కాదు, ఎన్సీఆర్బీ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఆ 5 ఏళ్లలో జరిగిన యమకింకర పాలన. శ్వేతపత్రం వేశారు. ఏది? లా అండ్ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని శ్వేతపత్రం రూపంలో చూపిస్తే ఒట్టి ఎస్సీలు 192 మందిని చంపారట. ఏ పాలన అది? యమకింకర పాలన కదా. ఎస్సీల పాలిట ఒక యమకింకరుడుగా మారాడు. ఎస్టీలు 58 మందిని చంపారట. మహిళలు 2850 మందిని కిడ్నాప్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి లెక్కలు, మళ్ళా ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో ఉన్నటువంటి లెక్కలు. ఒకవైపేమో మహిళల పట్ల యమకింకర పాలన. ఎక్కడో ముంబైలో కాదంబరి జత్వాని ఉంటే ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరో పారిశ్రామికవేత్తని బయటేయటం కోసం
ఆమె కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు, 43 రోజులు జైల్లో పెట్టారు. ఆమెను అసలు మామూలుగా హెరాస్ చేయలేదన్నమాట. ఏది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. జత్వానీ పాలిట, కాదంబరి జత్వానీ పాలిట యమకింకర పాలన ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కాదా? ఎంతమంది అసలు ఏ విధంగా చూసుకున్నా కానీ మనం తీసుకున్నట్లయితే ఎంతమందిని వీళ్ళు చంపారని వీళ్ళు వేసినటువంటి లెక్కలు చూస్తే మనకు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు చీరాల్లో ఆ కిరణ్ అనే అతను ఒక దళిత యువకుడు కొట్టి చంపారు. లేకపోతే ఇతనెవరు విక్రమ్ దోమతోటి హైదరాబాదులో ఉన్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే దాచేపల్లి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అతను సంతకం పెట్టి వెళ్తుంటే అతన్ని కొట్టి చంపేసినటువంటి పరిస్థితి. అందరూ ఎస్సీలు అనమాట వీళ్ళు. అరే ఎస్టీ మహిళలు మంత్రుబాయ్, హనుమాబాయి ట్రాక్టర్లతో గుద్ది చంపారు. అళ్ళ పొలంలోనే వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఆ హనుమాయమ్మని లేకపోతే ఆ మంత్రుబాయిని ట్రాక్టర్లతో గుద్దిచ్చి చంపటమా? యమకింకర పాలన కాదా? అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అటు ఎస్సీలు ఇటు ఎస్టీలు బీసీల పాలిట యమకింకర్లాగా మారారు. ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగాయి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గ్యాంగ్ రేప్, నాగమ్మ అని చెప్పి ఒక మహిళ. లేకపోతే ఇక్కడ ఆయన ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో కృష్ణ ఇసుక తిప్పల్లో 11 సార్లు కత్తి పోట్లతో చంపారు. అంటే గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఆంధ్రప్రదేశ్ ఆ మాఫియా రాజుగా చేశాడని కదా అక్కడ కేంద్రంకి వచ్చినటువంటి ఆ నివేదిక. పవన్ కళ్యాణ్ ఆ నివేదిక బయట పెట్టాడనే కదా అతని పైన వీళ్ళ కోపం. 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని అప్పట్లో చేసిన ఆరోపణలు. కానీ అప్పట్లోనే మేము దిశ యాప్ తీసుకొచ్చాము, దాని ద్వారా మహిళల రక్షణ జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యాప్ని లేకుండా చేసింది అంటున్నారు. అండ్ మనం చూసాం కదా ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే మా పార్టీకి సంబంధించిన ఇంతమంది కార్యకర్తల మీద దాడులు జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. అప్పటి నుంచి కూడా దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే పొలిటికల్ మర్డర్స్ జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్లలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయాయని చెప్పింది ఎవరు? ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 5 ఏళ్లలో ఆ రైవల్రీ రాజకీయ కక్షలను పెంచారని. ఎక్కడో దాకా ఎందుకు వరుస పెట్టి నీకు పల్నాడులో జరిగినాయి కానీ రాయలసీమలో జరిగినాయి కానీ సొంత ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే హత్యలు కదా. అలా బాబాయినే చంపేసిన పాలన ఏ పాలన అది? అదేగా మనం అంటోంది, అది యమకింకర పాలన కాదా అంటోంది. చంద్రబాబు పరిపాలన, చంద్రబాబు ఏ విధంగా ఇవాళ ప్రజలకి శాంతి భద్రతలను ఆయన అమలు చేశాడనేది ఉమ్మడి రాష్ట్రంలో చూసినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూసినా జనం చెప్పేది కాదు, ప్రజలు చెప్పేది అనమాట. కర్ఫ్యూ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఏం చేశారు? కరోనా వ్యాక్సిన్ తయారీ సిటీగా మార్చారు. ఇవాళ 70 దేశాలకు వ్యాక్సిన్ మరి హైదరాబాదు కేంద్రంగా మారింది, ఎక్స్పోర్ట్ చేసే కేంద్రంగా. అంటే చంద్రబాబుని యమకింకరుడు అని అంటున్నారంటే జనం ఇవాళ ప్రజల్లో బేరీజు వేసుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఎవరిది దమనకాండ, ఎవరిది మరి ప్రజాహిత పాలన. ఇప్పుడు మీరు దిశ చట్టం అంటారు, దిశ యాక్ట్ అంటారు. అసలు చట్టం ఉందా? లేని చట్టాన్ని ఉన్నట్టుగా చిత్రించి అసలు అప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్నే మాడిఫై చేసి దాన్ని దిశ యాప్ అని, దిశ పోలీస్ స్టేషన్లో పెట్టామని చెప్తారు. ఏం సాధించారు? రేపల్లలో రైల్వే స్టేషన్లో ఒక మహిళని గ్యాంగ్ రేప్ చేస్తే అప్పటి హోంమంత్రి ఏముంది? ఇలాంటివి జరుగుతుంటాయి అనే మాట హోంమంత్రిగా ఉన్నటువంటి ఆ వనిత వాళ్ళు అంటున్నది, సుచరిత. అంటే అప్పటి హోంమంత్రికి ఇప్పటి హోంమంత్రికి కంపేర్ చేసుకోండి. అనిత ఇవాళ ఏ విధంగా మరి ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు, డీజీపీ. అసలు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఇవాళ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్దాక్షిణ్యంగా లోపలేస్తున్నారు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిన్న సభలో, ఏది కూటమి ఏడాది పాలన సభలో ఒకటే మాట చెప్పాడు. ఏమని? రౌడీయిజాన్ని రూట్ అవుట్ చేయండి, అరాచక శక్తుల్ని ఏరివేయండి, పోలీసుకు పూర్తి స్వేచ్ఛ మా ప్రభుత్వం ఇస్తున్నాం, అతను మళ్ళా రానివ్వం, నాది భరోసా అంటూ పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చినటువంటి స్పీచ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక లంపెన్ గ్యాంగ్ని వెంట వేసుకుని అతను ప్రతి పర్యటనలో కూడా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయటమే లక్ష్యంగా తెనాలి వెళ్తాడు, అక్కడ ఆ గంజాయి మాఫియాని పరామర్శిస్తాడు. వినుకొండ వెళ్తాడు,
అక్కడ రౌడీ షీటర్ కుటుంబాలని పరామర్శిస్తాడు. లేకపోతే పొదిలి వెళ్తాడు, అక్కడ మహిళలపైన తన మనుషులతో రాళ్లదాడులు చేపిస్తాడు. పోలీసులపైనే రాళ్లదాడి చేపించి పోలీసుల తల పగలగొడతారు. నిన్న చూసాం రెంటపాళ్ళ, సేమ్ ఇదే. తన కారు కింద ఒక మనిషిని తొక్కి పడేశారంటే, ఈడి చవతలు పడేసి వెళ్ళిపోయారంటే అక్కడే తెలుస్తుంది కదా ఎవరిది యమకింకర పాలన, ఎవడు యమకింకరుడు అనేది అక్కడే తెలిసిపోతుంది. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి పైన దాడులు జరుగుతున్నాయా? ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడన్నా రాళ్ల దాడి జరిగిందా? ఆయన ఇంట్లో నుంచి బయటకు రానియకుండా ఆయన ఇంటి గేట్లు తాళ్ళు కట్టారా? ఆయన అరెస్ట్ చేశారా? లేకపోతే హౌస్ అరెస్టులు చేశారా ఎవరినన్నా? గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానియలేదు, అసలు రాష్ట్రంలోకి రానియకుండా ఆయన సరిహద్దుల్లోనే ఆపేశారు. చంద్రబాబుని ఎలా చేశారో చూసాం. ఆయన ఇంటి గేట్లకే తాళ్ళు కట్టి ఆయన బయటికి రానియకుండా మొత్తం పోలీసులు, వందల మంది పోలీసులు, అప్పట్లో తెలుగుదేశం నాయకుల ఇళ్ల చుట్టూతా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి అరెస్టులు చేశారు. అచ్చెన్నాయుడు వందల మంది పోలీసులు ఆయన ఇంటి మీద పోవటం, ఆయన అరెస్ట్ చేసి తీసుకురావటం. అయ్యన్న పాత్రుడు వందల మంది పోలీసులు ఆయన ఇంటి మీదకి పంపటం, ఆయన ప్రహరీ గోడలు కూల్చేయడం. అంటే ఇవాళ ఏంటి జనంలో చర్చ, ఈ ఏడాది లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆ 5 ఏళ్లలో అసలు లా అండ్ ఆర్డరు ఉందా? ఇప్పుడు అప్పట్లో మరి చంద్రబాబు అంగళ్ళు వెళ్తే అక్కడ రాళ్లదాడి చేశారు. ఎర్రగొండపాలెం, జగ్గయ్యపేట, నందిగామ, లేకపోతే విజయవాడలో రాళ్లదాడులు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఏది దమనకాండ? ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక లంపెన్ గ్యాంగ్ లీడర్గా మారి అతనే ఈ రౌడీలందరినీ వెంటేసుకుని అతనే వీళ్లతో రాళ్లదాడులు చేపిస్తూ తన కారెక్కిచ్చి తనే డ్యాన్సులు వేపిస్తాడు, తనే ఫ్లెక్సీలు పెట్టిస్తాడు. తప్పేంటి, రప్ప రప్ప నరికేస్తామని ఫ్లెక్సీ పెడితే తప్ప అని అడుగుతాడు. వాళ్ళ ప్రజల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ, ఒక పీడగా భావిస్తున్నారు. జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి ఏర్పడుతుందో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.